అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. ఇలాంటి లేకి అలగారు రాజకీయ నాయకులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరించి ఓడించి వాళ్ళ ముఖం మీద కాండ్రించి ఉమ్మేసి వాళ్ళ చెప్పుకు అశుద్ధం రాసి దవడ పగలు కొట్టి మూలో కూర్చోబెట్టినా సరే ఇంకా కూడా ప్రజల్ని తిమ్మిని బొమ్మిని చేసి అవాస్తవాలు చెప్పి బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి లేకి రాజకీయ నాయకులు ఎలా పుట్టుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాది పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని చంపేశాడో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎల్జీ పాలిమర్స్ అనే విషవాయుల్లో 13 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నాటుసారా తాగిచ్చి 46 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా పాపికొండల బోటు ప్రమాదం మీ అందరు గుర్తుంటది. ఆ బోటు ప్రమాదంలో దాదాపు 41 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇకపోతే అన్నమయ్య డ్యాము సరిగ్గా నిర్వహించడం చేతగాని దరిద్రపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఊర్లూర్లు కొట్టుకుపోయే డ్యామ్ కూలిపోయి దానిలో 36 మందిని చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక 275 మంది దళితులను చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 15,000 మంది ఆడపిల్లల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాయం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి. దళితులని, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కొని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళలో మెడలో ఉన్న మంగళసూత్రాలు లాక్కొని చిత్రహింసలు పెట్టి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి రాజకీయ ఉగ్రవాద దగ్గర పనిచేస్తూ ఇలాంటి పనికిమాలిన రాజకీయ నాయకులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరస్కరించబడినా సరే ఇంకా సిగ్గు లేకుండా ప్రజల్ని బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తారంటే ఇలాంటి పనికిమాలిన రాజకీయ నాయకులు రోడ్డు మీద కనిపిస్తే ప్రజలందరూ చెప్పులతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి లేకి రాజకీయ నాయకుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం అయిపోతుంది. రాష్ట్ర ప్రజల పరువు కూడా పోతుంది అనే విషయం దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా.